మీ సొంత ఇంటి కలకు అసలైన నేస్తం బీబీజీ ఇండియా. అమరావతిలో నికార్సైన ప్రాపర్టీ కోసం కాంటాక్ట్ 0406903224. బంగ్లాదేశ్లో అరాచకం అదుపు తప్పింది. రాజకీయ అస్థిరత ముసుగులో మైనార్టీ హిందువులను అక్కడ లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దాడులు ప్రపంచాన్ని వణికిస్తున్నాయి. గత ఏడాది డిసెంబర్లో దైవ దూషణ ఆరోపణలతో మూక చేతిలో దారుణ హత్యకు గురైన దీపు చంద్రదాస్ తర్వాత పలువురు హిందువులు హత్యకు గురయ్యారు. తాజాగా సునమ్గంజ్ జిల్లాలో జరిగిన ఒక దారుణ సంఘటన మానవత్వాన్ని కూడా ప్రశ్నిస్తోంది. జోయ్ మహాపాత్రో అనే హిందూ యువకుణ్ణి అత్యంత పాశవికంగా హింసించి చంపటం అక్కడ నెలకొన్న భయానక పరిస్థితులకు అద్దం పడుతోంది. కేవలం హిందువు అన్న కారణంతో, ఆ ఒకే ఒక కారణంతో అతడి ప్రాణాలు తీశారా అన్న అనుమానం ఇప్పుడు బలపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. జోయ్ మహాపాత్ర దుండగులు మొదట తీవ్రంగా కొట్టారు అతన్ని. గాయాలతో విలువెల్లాడుతున్న అతన్ని వదలకుండా బలవంతంగా విషం తాగించి ప్రాణాలు తీశారు. శరీరంపై తీవ్రమైన గాయాలు, కొట్టినటువంటి గుర్తులు ఉండటం చూస్తుంటే మరణానికి ముందు అతను ఎంతటి నరకం అనుభవించాడో కూడా ఇక్కడ అర్థమవుతుంది. ఈ ఘటన సునమ్గంజ్ జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. పోలీసులు కేసు నమోదు చేసినప్పటికీ నిందితుల్ని పట్టుకోవడంలో అలసత్వం ప్రదర్శిస్తున్నారనే విమర్శలు ఎక్కువ అవుతున్నాయి. షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయినప్పటి నుంచి బంగ్లాదేశ్లో హిందువుల ఆస్తులు, ఆలయాలు, అలాగే ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. వేల సంఖ్యలో దాడులు జరుగుతున్నా తాత్కాలిక ప్రభుత్వం శాంతి భద్రతలను కాపాడటంలో పూర్తిగా విఫలమవుతోంది. జోయ్ మహాపాత్రో పాత్ర, అతనికి సంబంధించినటువంటి ఈ ఏదైతే హత్య జరిగిందో కేవలం ఒక మామూలు ఘటనగా చూడాల్సినటువంటి అవసరం లేదు. క్రమబద్ధంగా హిందువుల మీద, అక్కడ ఉన్నటువంటి మైనార్టీల మీద ఒక ప్రణాళికాబద్ధంగా, కక్షపూరితంగా ఈ విధంగా దాడులు చేస్తున్నాయని చెప్పి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ హత్యోదంతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ సమాజం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు వెంటనే స్పందించి బంగ్లాదేశ్ ప్రభుత్వానికి తగిన ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. భారత్ సైతం ఈ దాడులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ మైనార్టీల రక్షణ బాధ్యత బంగ్లాదేశ్ ప్రభుత్వానిదే అని స్పష్టం చేసింది. జోయ్ మహాపాత్ర వంటి యువకులు బలి కాకుండా ఉండాలంటే తక్షణమే చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. కానీ అసలు మానవత్వం మచ్చుకైనా అక్కడ ఉందా అన్నటువంటి ప్రశ్నలు తలెత్తుతూ ఉన్నాయి. ఎందుకంటే బంగ్లాదేశ్లో ఎప్పుడైతే షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయిందో, షేక్ హసీనా ఇటు భారతదేశానికి వచ్చి తలదాచుకుందో, అప్పుడు యూనస్ ప్రభుత్వం ఏర్పడిందో, అప్పటి నుంచి కూడా ఈ విధంగా విద్వేషపూరితమైనటువంటి ఘటనలు జరుగుతున్నాయి. కేవలం భారతీయుల మీద, హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి. హిందువుల్ని చంపేస్తూ ఉన్నారు. తర్వాత హిందూ దేవాలయాల మీద దాడులు జరుగుతున్నాయి. ఇష్టారీతిన వ్యవహరిస్తూ ఉన్నారు. కానీ అక్కడ పాలకులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. కనీసం అంటే కనీసం పట్టించుకోవట్లా. నిజంగా ఎవరైతే అక్కడ ఇలాంటి దుర్మార్గపు చర్యలకు పాల్పడుతున్నారో ఇంకా వాళ్ళకి వత్తాసు పలుకుతున్నట్టుగా ఉంది. కానీ అక్కడ నిందితుల్ని పట్టుకోవడం కావచ్చు, వాళ్ళని శిక్షించడం కావచ్చు, కనీసం అంటే కనీసం నామమాత్రపు చర్యలు కూడా తీసుకోవట్లేదంటే హిందువుల మీద అక్కడ ఎంత కుట్ర జరుగుతుందో కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది. కానీ అంతర్జాతీయ మేధావులు, నిపుణులు, మానవ హక్కుల సంఘాలు ఒక ప్రధానమైనటువంటి అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. చైనా కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, నిధులు బంగ్లాదేశ్కి పంపించి ఆ నిధుల ద్వారా హిందువుల మీద, భారతీయుల మీద ఈ విధంగా దాడులు చేపిస్తున్నాయి. ఒక అశాంతి నెలకొనే విధంగా, ఒక హింస ప్రేరేపించే విధంగా ఇక్కడ దాడులు జరుగుతున్నాయని కూడా చాలా స్పష్టంగా ఈ పరిణామాలు బట్టి అర్థమవుతుంది. మనకు తెలుసు, బంగ్లాదేశ్, పాకిస్తాన్, చైనా సంయుక్తంగా తయారు చేసినటువంటి J-17 యుద్ధ విమానాలను కూడా కొనుగోలు చేస్తుంది. అంటే ఇక్కడ ఎలాంటి ఉద్రిక్తతలు రాజేయటానికి ఆ రెండు దేశాలు కుట్ర పన్నుతున్నాయి. బంగ్లాదేశ్ని తమ ట్రాప్లోకి తీసుకుని, తమ ఆధీనంలోకి తీసుకుని భారతదేశం మీద యుద్ధానికి కాలు దువ్వే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. దాంట్లో భాగంగానే ఈ కార్యక్రమాలన్నీ కూడా వరుసగా జరుగుతున్నది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంతర్జాతీయ కోర్టులు చాలా స్పష్టంగా హిందువుల దాడుల మీద స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు కూడా దీని మీద మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. చాలా ఆందోళనకరమైన విషయం. ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం, హిందువుల్ని చెట్టు కొట్టేసి చంపేస్తూ ఉన్నారు. అంటే హిందువు అని కనిపిస్తే చాలు ఏదో రకంగా అక్కడ గొడవ పెట్టుకొని దేశం నుంచి వెళ్ళకూడదామా, లేదంటే ఇక్కడే చంపేద్దామా, ఇలాంటి ఆలోచన ధోరణి బంగ్లాదేశ్లో కనిపిస్తుంది. చాలా అంటే చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు అక్కడ కనిపిస్తున్నాయి. ముఖ్యంగా హిందువుల మాన ప్రాణాలకు రక్షణ లేదు అనటానికి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఘటనలే ఉదాహరణలుగా నిలుస్తున్నాయి.